అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 175 విష్ణు భక్తి మాహాత్మ్యం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. విష్ణు భక్తి మాహాత్మ్యం అన్ని శాస్త్రాలను అవలోకించి మరల విచారించి చూస్తే తేలే పరమ విజ్ఞాన పూర్ణమైన నిష్కర్ష ఒక్కటే. అదేమనగా మనుష్యులు ఎల్లవేళలా శ్రీమన్నారాయణునే ధ్యానించాలి. ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణః సదా. ఆచార 231 తదేక నిష్ఠతో నిత్యం నారాయణ ధ్యానం చేసేవానికి దానాలు, విభిన్న తీర్థ పరిభ్రమణం, తపస్సు, యజ్ఞాలు చేయడం వంటివి ఎందుకు? ఏం ప్రయోజనం? అనగా శ్రీమన్నారాయణ ధ్యానమే సర్వోత్కృష్టదానం. తీర్థం, యజ్ఞం, సమస్త ప్రాయశ్చిత్తాలు, తప కర్మలు విష్ణువు వైపు నడిపించేవే. వీటన్నిటిలో సర్వశ్రేష్ఠ తపం ఆయన ధ్యానమే. ఎన్ని పాపాలు చేసిన వాడైనా పశ్చాత్తాపపడి మనసా హరిని ధ్యానిస్తూ శేష జీవితం గడిపితే చాలు, ప్రాయశ్చిత్తం అవసరమే లేదు. ఒక ముహూర్తం పాటు అన్నీ మరచి ఆయనను ధ్యానిస్తేనే స్వర్గం ప్రాప్తిస్తుంది. అటువంటప్పుడు అనన్య పరాయణ భక్తి గలవాని విషయము చెప్పనేలా? ముహూర్తమపియోధ్యాయే నారాయణ మతంద్రితః సో 2 స్వర్గతి మాప్నోతి కిం పునస్తత్పరాయణః. యోగ పరాయణులు, యోగ సిద్ధులు కలలోనూ ఇలలోనూ కూడా చివరికి సుషుప్త్యవస్థలోనూ భగవానుడైన అచ్యుతునే మనసా ఆశ్రయించి ఉంటారు. సామాన్యులైనా లేస్తూ, పడుతూ, రోదిస్తూ, తింటూ, కూర్చుంటూ, నిద్రిస్తూ, మేలుకొంటూ గోవింద మాధవ నారాయణ అంటూ స్మరిస్తుండాలి. ఎవరి కర్మలను వారు నిర్వర్తిస్తూనే చిత్తాన్ని హరిపై లగ్నం చేయాలి. ఆయన పట్లనే అనురక్తులై ఉండాలని శాస్త్రాల కథనం. స్వే కర్మణ్యభిరతః కుర్యాత్ చిత్తం జనార్దనే ఏషా శాస్త్రానుసారోక్తి కిమన్యైర్బహుభాషితైః. ఆచార 239 ధ్యానమే పరమధర్మము, ధ్యానమే పరమతపము, ధ్యానమే పరమశుద్ధి. కాబట్టి మానవులు భగవద్ధ్యాన పరాయణులై ఉండాలి. విష్ణు ధ్యానమును మించిన ధ్యానము లేదు, ఉపవాసాన్ని మించిన తపస్సు లేదు. కాబట్టి వాసుదేవ చింతనమే మన ప్రధాన కర్మ కావాలి. ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఏవైతే అత్యంత దుర్లభాలో, కనీసం ఆలోచనకు కూడా అందవో అలాంటి వాటినన్నిటినీ మధుసూదనుడు మనం అడగకుండానే ఇస్తాడు. యజ్ఞాదులలో పొరపాట్లను కూడా ఆయన పూరిస్తాడు. ప్రమాదాత్ కుర్వతాం కర్మ ప్రత్యవేతాధ్వరేషియత్ స్మరణాదేవ తద్విష్ణోః సంపూర్ణం స్యాదితి శృతిః. ఆచార 213 పాపకర్ములను శుద్ధిపరచాలంటే హరి ధ్యానమును మించిన సాధనం లేదు. పునర్జన్మను తెచ్చే కారణాలను దహించి భస్మం చేసే యోగాగ్ని హరిధ్యానం. సమాధి ధ్యాన యోగ సంపన్నుడైన యోగి యోగాగ్నిలో తను తెలిసి తెలియక చేసిన కర్మఫలాలన్నిటినీ భస్మము చేసి పూర్వకర్మఫలం కూడా లేకుండా చూసుకుని ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడు. వాయువుకు అగ్నితోడైనట్లు ధ్యానయోగికి విష్ణు కృపతోడై వాని కర్మఫలాలను దహించి వేస్తుంది. స్వర్ణంలో గల మలం అగ్నిలో పడితే మటుమాయమైనట్లు మనిషిలోని మాలిన్యం విష్ణుధ్యాసలో పడితే పటాపంచలైపోతుంది. మంచి కోసం ఎదురు చూడకుండా హరివైపు మళ్లిపోవాలి. హరిధ్యానము చేసే రోజే మంచి రోజు. తిథే మంచి తిథి, తారే నక్షత్రమే సంపత్తారా. ఎవని హృదయంలోనైతే గోవిందుడుంటాడో వానికి కలియుగం కూడా సత్యకృత యుగమైపోతుంది. సుఖంగా ఉంటాడు, ఏమీ లేకపోయినా అదే హరి హృదయమందు లేనివానికి సత్యయుగమే కలియుగమైపోతుంది. ఏమీ సుఖముండదు, అన్నీ సమకూడియున్నా కలో కృతయుగం తస్య కలిస్తస్య కృతయుగే హృదయే యస్య గోవిందో యస్య చేతసి నాచ్యుతః యస్యాగ్రతస్తథా పృష్ఠ గచ్చంతస్తిష్టతోపివ గోవిందే నియతం చేతః కృతకృత్య సదైవ సహ. ఆచార 230 24 శ్రీ కేశవదేవుని చరణాలపై తన మనసును జీవితాన్ని సంపూర్ణంగా అర్పించిన మహాభక్తుడు గృహస్థాశ్రమాన్ని పరిత్యజింపకపోయినా, మహాతపశ్చర్యలో మగ్నుడు కాకపోయినా మాయను ఛేదింపగలడు. శ్రీ మహావిష్ణువు ఎవని హృదయంలో కొలువై ఉంటాడో అతడు క్రోధులను క్షమతోనూ మూర్ఖులను దయతోనూ మార్చగలడు. ధర్మాత్ములపై ప్రసన్నతను కురిపించగలడు. క్షమాంకుర్వంతి క్రుద్ధేషు దయాం మూర్ఖషు మానవాః ముదంచ ధర్మశీలేషు గోవిందే హృదయస్థితే. ఆచార 227 స్నానదానాది సత్కర్మలను చేస్తున్నప్పుడు, దుష్కర్మలకి ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటున్నప్పుడు శ్రీహరిని ధ్యానిస్తూ చేస్తే అవి మరింత గొప్ప ఫలాన్నిస్తాయి.
నీలకమల సమాన కాంతిమంతుడు సుందర శ్యామవర్ణుడునైన శ్రీ మహావిష్ణువు ప్రకాశించే హృదయం కలవాడు సర్వవిజయుడవుతాడు. పరాభవ ప్రసక్తే లేదు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః. ఆచార 230-29. పూర్వపుణ్యం కొద్దీ కీటకాలు, ఈగలు, పక్షులు మున్నగు జంతువులే హరిని చిత్తంలో స్మరిస్తే ఉత్తమగతుల నొందుతాయి. ఇక జ్ఞాన సంపన్నులైన మానవుల సంగతి వేరే చెప్పాలా? కీటపక్షి గణానాంచ హరో సంన్యస్త చేతసాం ఊర్ధ్వా హేవ గతిశ్చాస్త్రీ కిం పునర్ధానినాం నృణాం. ఆచార 230-30. భగవంతుడైన వాసుదేవుడను మహావృక్షము యొక్క నీడలో నివసించగలిగిన వారికి ఎముకలు కొరికే చలిగాని గుండెను మండించే వేడిగాని ఉండవు. ఈ నీడయే మనను నరకం నుండి రక్షిస్తుంది. వాసుదేవ తరుఛాయ నాతి సీతాతి తాపద నరకద్వార శమనీసా కిమర్ధంచ న సేవ్యతే. ఆచార 230-31. మిత్రులారా, మధుసూదన భగవానుని తన మనసులో నివసింపచేసుకోగలిగిన వానిని, అహర్నిశలు ఆయననే ధ్యానించే వానిని మహాక్రోధి దుర్వాసుని శాపం కూడా నశింపచేయలేదు. ఇంద్రుని శాసనమైనా వానిని బాధింప సమర్థం కాదు. నచ దుర్వాస సహ శాపో రాజ్యం చాపి సచీపతేన్హ హంతుం సమర్థం హి సఖే హృత్కృతే మధుసూదనే 2. ఆచార 230-32. ఎవరితోనో మాట్లాడుతూ, ఆపుతూ, ఇచ్ఛానుసారం అన్యకార్యాలు చేస్తూ కూడా మనసులో నిరంతరం భగవద్విషేక చింతన చేయగలిగితే ధారణ అనే మహాసిద్ధి కైవసమైనట్లే. ఈ ధారణే అనగా ధ్యేయంపై చిత్తస్థిరతయే విష్ణులోక ప్రాప్తిదం. వదతస్తిష్టతో న్యద్వా స్వేచ్ఛయా కర్మ కుర్వతః నాపయాతి యదా చింతా సిద్ధాం మన్యేత ధారణాం. ఆచార 230-33. సూర్యమండల మధ్యంలో స్థిర ప్రకాశంతో వెలుగొందువాడు, కమలాసనంపై కొలువు తీరేవాడు, కేయూర మకరాకృత కుండలుడు, దివ్యహారయుక్తుడు, మనోహారిణి అయిన స్వర్ణసుందర కాంతితో విరాజిల్లు శరీర శోభాయుక్తుడు, శంఖచక్రధరుడునగు విష్ణు భగవానుని అన్ని ప్రాణులు ధ్యానించాలి. ధ్యేయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణః సరసిజాసన సంనివిష్టః కేయూరవాన్ మకరకుండల వాన్ కిరీటి హరి హిరణ్మయవపుర్హరుత శంఖ చక్రః. ఆచార 230-34. భగవద్ధ్యానాన్ని మించిన పవిత్ర కార్యం ఈ విశ్వంలోనే లేదు. విష్ణు ధ్యానపరుడు చండాలుడు భక్తితో పెట్టిన అన్నాన్ని తిన్నా అపవిత్రుడు కానేరడు. ఎందుకంటే విష్ణుభక్తుడే స్వయంగా భగవన్మయుడు. ప్రాణుల చిత్తం విషయ వాసనలలో తగులుకుని చిక్కుకుపోవడం, ఇరుక్కుపోవడం చూస్తూనే ఉంటాం. కాని అదే అనురక్తిని ఈ ప్రాణులు భగవంతుని వైపు మళ్లిస్తే ఎందులోనూ చిక్కుకోక, ఇరుక్కోక జీవన్ముక్తులే కాగలరు కదా. సదాచిత్తం సమాసక్తం జంతోర్విషయ గోచరే యది నారాయణే 2 కోన ముచేత బంధనాత్. ఆచార 230-36. శ్రీ మహావిష్ణువుని చిత్తంలో నిలుపుకున్నవాడు ప్రతిక్షణం ఆయనకే నమస్కరిస్తుంటాడు. అది మనసుతో కాబట్టి అతడు పాప సముద్రాన్నెప్పుడో దాటిపోయి ఉంటాడు. గోవిందుని గూర్చి తెలిపే జ్ఞానమే జ్ఞానము, కేశవ లీలలను తెలిపే కథలే కథలు, ఆ ప్రభువు నిమిత్తం చేయబడే కర్మయే కర్మ, హరి స్తుతిని చేయు జిహ్వయే జిహ్వ, విష్ణు సమర్పితమైన చిత్తమే చిత్తము, కమలాక్షు నర్చించు కరములే కరములు. తెలుగువారికి చిరపరిచితమైన ఈ భావం భాగవతం కన్నా ముందే గరుడ పురాణంలో ఇలా చెప్పబడింది. తదిజ్ఞానం యత్ర గోవిందః సా కథా యత్ర కేశవః తత్కర్మ యత్ తదర్ఘాయ కిమన్యైర్బహుభాషితై టు సా జిహ్వాయ హరిం స్తోతి తచ్చిత్తం యత్ తదర్పితం తావేవ కేవలో శ్లాఘ్య యౌ తత్పూజా కరౌ కరౌ. ఆచార 230-37. మస్తకమున్నందుకు ఫలమేమి? భగవానుని పాదాలపై పెట్టి నమస్కరించే సత్కర్మను చేయగలుగుట. చేతులెందుకు? దేవుని పూజించుటకే మనస్సెందుకు? శ్రీహరి గుణ కర్మలపై నిత్య చింతనను నిర్వహించుటకే. నోరున్నది కేవలం శ్రీహరి గుణకీర్తనం చేయుటకే. ప్రణామ మీసస్య శిరః ఫలం విదుస్త దర్బనం పాణిఫలం దివౌకసః. మనఃఫలం తద్గుణ కర్మచింతనం వచస్తు గోవింద గుణస్తుతిః ఫలం. ఆచార 230-40. సుమేరు పర్వతమంతా మందరాచలమంత కుప్పలుగా పాపాలు రాసిపోసుకున్న ఆర్జించిన దుర్జనుడైన పరివర్తనముంది. పశ్చాత్తపించి ఒక్కమారు కేశవుని స్మరించిన ఆ పాపరాశి అంతా దగ్ధమై భస్మమై ఎగిరిపోతుంది. మేరు మందరమాత్రోపి రాశః పాపస్య కర్మణః
కేశవ స్మరణాదేవ తస్య సర్వం వినశ్యతి. ఆచార 230-41. ఎవనిపై మనసును లగ్నం చేసిన ప్రాణి నరకం వైపే పోనక్కర్లేదో, ఎవని చింతన సుఖానికి ముందు స్వర్గసుఖాలే దిగదుడు పో, ఎవనిని అర్థం చేసుకున్న జ్ఞానులు బ్రహ్మలోక ప్రాప్తిని పట్టించుకోరో, ఏ భగవానుడు అవ్యయుడై జడబుద్ధులైన మానవుల మనస్సుల్లో నిలచి వారిని ముక్తికి అర్హులను చేస్తాడో అట్టి శ్రీ మహావిష్ణువుని నిరంతరం జీవితాంతం సంకీర్తనం చేసేవారు ఆయనలోనే కలసిపోవడంలో ఆశ్చర్యమేముంది. యస్మిన్ వ్యస్తమతిర్నయాతి నరకం స్వర్ణోప్రి యచ్చింతనే విఘ్నాయత్ర నవా విసేత్ కథమపి బ్రహ్మోపి లోకోల్పకః. ముక్తించేతసి సంస్థతో జడధియాం పుంసాం దదాత్యవ్యేహ కిం చిత్రం యదయం ప్రయాతి విలయం తత్రాచ్యుతే కీర్తితే. ఆచార 230-44. దున్హకసాగరాన్ని దాటాలనుకునేవారు వారి వారి స్తోమతను బట్టి యజ్ఞ జప స్నానాదులను చేస్తూ వాటితో బాటు శ్రీమన్నారాయణ సంకీర్తన కూడా చెయ్యాలి. ఏ స్తోమతూ లేనివారు సంకీర్తనమొక్కటి చేస్తే చాలు. రాజ్యానికి రాజు, బాలకులకు తల్లిదండ్రులు, సమస్త ప్రాణులకు ధర్మము ఆశ్రయాలైతే ఆ ధర్మమే అన్నిటితో బాటు శ్రీహరి నాశ్రయించుకుని ఉంటుంది. రాష్ట్రస్య శరణం రాజా పితరో బాలకస్య చ ధర్మశ్చ సర్వమర్త్యానాం సర్వస్య శరణం హరిః. ఆచార 230-46. జగత్కారణ స్వరూపుడు సనాతనుడునైన వాసుదేవుని పూజించు వాని దర్శనమే ఒక తీర్థయాత్రంత పుణ్యాన్నిస్తుంది. నిరాలస్యుడై బద్ధకం లేనివాడై గోవింద ధ్యానం చేస్తూ నరుడు తన స్వాధ్యాయాది కర్మలను కూడా ఆయనకే సమర్పిస్తూ నిర్వహించాలి. శూద్రుడైన నిషాదుడైనా చండాలుడైన శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడైతే వాని కులశీలములతో పనిలేకుండా వానిని గౌరవించి నమస్కరించు వారి గౌరవ నమస్కారములను స్వయంగా విష్ణువే స్వీకరించి వారికి నరక బాధ లేకుండా చేస్తాడు. ధనప్రాప్తి కోసం ఒక ధనవంతుని చేరి వానినే స్తుతిస్తూ గడిపే వానికి ధనప్రాప్తి కలుగుతుందో లేదో కాని మోక్షమును కోరి విష్ణునామస్మరణ సంకీర్తనాదులను చేయువారికి ముక్తి తప్పక ప్రాప్తిస్తుంది. అడవిలో రేగిన అగ్నికీలలు కర్రను ఇతర ఇంధనాలను దహించినట్లు యోగి హృదయస్థితుడైన విష్ణువు వారి సమస్త పాపాలను భస్మీపటలం చేస్తాడు. విష్ణువు పట్ల మనకెంత విశ్వాసముంటుందో అంత సిద్ధి మనకి కలుగుతుంది. విద్వేషాదపి గోవిందం దమ ఘోషాత్మజః స్మరన్ శిశుపాలో గతస్తత్వం కిం పునస్తత్పరాయణ. ఆచార 230-54. శ్రీకృష్ణ భగవానుని పుట్టిన దగ్గర్నుండి ద్వేషిస్తూ బతికి ఆయననే ఎదిరించి ఆయన చేతిలోనే పోయిన శిశుపాలుని వంటి దుష్టుడే ఆయనను ఎలాగో ఒకలాగా నిత్యం స్మరించిన పుణ్యం వల్ల ఆయనలో లీనమైపోయాడంటే ఇక భక్తి భావంతో శ్రీవిష్ణుపరాయణులై నిత్యము ఆయనను స్మరించు వారి సంగతి వేరే చెప్పాలా? అధ్యాయం 230. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ 175. విష్ణు భక్తి మాహాత్మ్యం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.